హాయ్ హలో అందరికీ. మేమైతే గౌరమ్మని పెట్టుకుంటున్నాము. అంటే బతుకమ్మని, గౌరమ్మని మా ఇంటి దగ్గర ఎవరు తయారు చేసేవారు లేరు. మా మేనత్త ఊరిలో గౌరమ్మని తయారు చేస్తారనమాట. ఫస్ట్ సారి పెట్టుకున్నప్పుడు కూడా మేము ఇక్కడే తయారు చేయించాం. చూడండి ఎంత బాగా తయారు చేశారో. ఇక్కడైతే బాగా తయారు చేస్తారనమాట. ఒక పెద్ద ఆవిడ చేస్తారు, మా అత్త వాళ్ళ అలా అని చెప్పేసి ఈసారి కూడా ఇక్కడే సెంటిమెంట్ తయారు చేయించాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ఇక్కడే చేయించుకోవాలని అయితే మేము అనుకుని చెప్పేసామన్నమాట. ఈవినింగ్ మనం పెడతాం కదా అమావాస్య రోజు బతుకమ్మని. ఫస్ట్ అయితే అమ్మవారికి వడికట్టు బియ్యం అనేది కడుతున్నారు. చూడండి, వెండి కొబ్బరి, ఆకు, వక్క, చెక్క, తర్వాత ఒక జాకెట్ ముక్క, మనం టవల్కైతే పసుపు కుంకుమ రాసి అక్షింతలు పోసి గౌరమ్మకి వడికట్టు బియ్యం అనేది కడతామన్నమాట. పసుపు కుంకుమ కూడా వేసేసి చూశారు కదా. మేము ఇక్కడ తయారు చేయించుకున్నామని గౌరమ్మని మా ఇంటి దగ్గర పక్కన వాళ్ళు కూడా చూసి బాగా నచ్చింది, మా అక్కడే కావాలని చెప్పి సెకండ్ గౌరమ్మ కూడా వాళ్ళు తయారు చేయించుకున్నారనమాట. మా అత్తయ్య వాళ్ళ దగ్గరే చాలా బాగా తయారు చేస్తారు. చూడండి వడికట్టు బియ్యం కూడా ఎలా కడుతున్నారో. పెద్దవాళ్ళు ముగ్గురు కలిసి, ముత్తైదువులు ముగ్గురు కలిసి చక్కగా గౌరమ్మకి వడికట్టు బియ్యం అనేది కట్టి అమ్మవారిని మేము తీసుకెళ్తామన్నమాట. ముందుగానే చెప్పాం కాబట్టి మేము తయారు చేసేసరికి వచ్చేసాము తీసుకెళ్ళడానికి. అమ్మవారికి ఎంపల చెట్టు, గౌరమ్మకి మనం ఎంపల చెట్టు తీసుకుంటామంట. అడవిలో తలస్నానం చేసి అడవికి వెళ్ళి మట్టిను ఎంపల చెట్టును తీసుకొచ్చి గౌరమ్మని అనేది తయారు చేస్తారనమాట పెద్దవాళ్ళు. సో తయారు చేశాక మనకి వడికట్టు బియ్యం ఒక 5గురితో కట్టిస్తారు. 5గురు చేతులు అలా కట్టేసి వారికి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ పెట్టి దండం పెట్టుకొని అక్షంతలు వేసి గౌరమ్మ తల్లిని మన ఇంటికి తీసుకొచ్చేసుకుంటామన్నమాట. మనం అక్కడ బతుకమ్మని అమావాస్య రోజు సాయంత్రం పెట్టుకుంటాం కాబట్టి బతుకమ్మని ఇంటికి తీసుకొచ్చేసుకుంటాము. ఇప్పుడైతే మేము వేరే ఊర్లో తయారు చేయించుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళామన్నమాట తీసుకొచ్చుకోవడానికి. మేము వెళ్ళేసరికి ముందుగానే గౌరమ్మని తయారు చేసి ఉంచారు. వెళ్ళాక అప్పుడు వడికట్టి బియ్యం, గాజులు అమ్మవారికి వేసి పసుపు కుంకుమ వేసి బొట్లు పెట్టేసి అక్షింతలు వేసేసి గౌరమ్మని మాతో పంపించారనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో గౌరమ్మలు. మేము కూడా చూడండి 5గురు అక్షింతలు వేసాము. వాళ్ళు మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా మా దగ్గర తయారు చేయించుకున్నారనమాట, అత్తయ్య వాళ్ళ దగ్గర. చూశారు కదా ఎంత బాగున్నాయో అసలు. చాలామంది అయితే తులసి చెట్టుతో చేసుకుంటారు, మేమైతే తులసి చెట్టు అనమాట. ఇంటికి తీసుకొచ్చేసాము. మా అత్తగారు అయితే ముగ్గేస్తున్నారనమాట. ఇంకా వర్షం రావడం వలన కొంచెం లేట్ అయింది మేము బతుకమ్మను పేర్చడానికి. ఇప్పుడైతే అత్త ముగ్గేసేసి ఆ ముగ్గు మీద మంచిగా పసుపు కుంకుమ అన్నీ మంచిగా వేసేసి మనం ఇప్పుడు తెచ్చుకున్న గౌరమ్మ ఉంది కదండి, గౌరమ్మను పెట్టి చుట్టూ బతుకమ్మలనైతే పేరుస్తాం అన్నమాట. ఇలా వేయాలంటే ముగ్గు నాకైతే రాదు. నేను మామూలుగా చుక్కల ముగ్గులు వేస్తాను కానీ నాకు ఇలా రాదనమాట. చూడండి అత్తయ్య చేతితో ఎలా వేస్తుందో చక్కగా. నేనైతే అత్తయ్య వేస్తా ఉంటే పసుపు కుంకుమ అయితే అద్దుతున్నాను అనమాట. అవి మాత్రం వేయటం వచ్చు కానీ ఇలా ముగ్గు అయితే నాకు రాదు. పెద్దవాళ్ళు కదా వాళ్ళు వేస్తున్నారనమాట. ముగ్గు కంప్లీట్ అయిపోయాక గౌరమ్మని తీసుకొచ్చుకొని మనం అక్కడ పెట్టేసి బతుకమ్మల చుట్టూ పెట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి మనం ఇంకా స్టార్ట్ చేస్తారన్నమాట. బతుకమ్మ పాటలతోటి చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కలిసి చక్కగా బతుకమ్మ పాటలు పాడుకుంటూ డాన్సులు అయితే వేస్తారు. నేనైతే అనుకున్నాను అనమాట ఫస్ట్ సారి పెట్టిన చూడండి మా ఇంటికి గౌరమ్మని తీసుకొచ్చుకున్నాను కదా, మళ్ళీ నేను గౌరమ్మని గుమ్మ ముందు పెడుతున్నాను. ఫస్ట్ సారి పెట్టినప్పుడు నాకు కొంచెం మంచిగా అనిపించింది. చాలా అంటే మాకు కొంచెం ఇబ్బందులు అనేవి పోయాయి అనమాట గౌరమ్మని పెట్టుకున్నాక. ఎందుకో ఈ ఇయర్ కూడా ఇంకా మా అమ్మవారు వేసుకుంటున్నాను కదా అని మళ్ళీ 10 రోజులు ఎలాగో పూజ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను గౌరమ్మని కూడా బతుకమ్మని కూడా పెట్టేసుకున్నామని. బాగా గాలి వాతావరణం చల్లగా ఉండి వర్షం వచ్చింది కదండి, గాలి వల్ల దీని అయితే వెళ్ళలేదు. పిల్లలు చూడండి బతుకమ్మని ఎలా తయారు చేశారో. అందరు చక్కగా బతుకమ్మని తీసుకొని వచ్చారు. చుట్టూ బతుకమ్మలను అయితే పేర్చేసి దీపం అనేది వెలిగించాము. బుడ్డి పిల్ల చూడండి ఎలా డ్యాన్స్ చేస్తుందో. దీపం ఎంత వెలిగించినా వెలగడం లేదు, గాలి అయితే బాగా అనమాట. ట్రై చేస్తున్నాను
దీపం వెలిగించడానికి. కానీ అప్పుడే వర్షం వచ్చింది కదా, ఇంకా బాగా గాలి వస్తుండడం వల్ల దీపం అనేది వెలగట్లేదు. దండం పెట్టుకొని అయితే కొబ్బరికాయ కొట్టామండి. కొట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. మాకు ఇది ఒక పెద్ద పండగలా, మాకు తెలంగాణ పండగ అన్నమాట బతుకమ్మ. చాలా బాగా చేస్తాం తెలంగాణలో బతుకమ్మనైతే. ఇంకా 9 రోజులు రోజు ఈవినింగ్ పూట ఇంక ఇలా పూజ చేస్తూ బతుకమ్మ పాటలు పెట్టుకుని మంచిగా డాన్సులు వేస్తూ పిల్లలు చూడండి ఫుల్ జోష్లో ఉన్నారనమాట. ఎప్పుడు పూజ అయిపోద్దాం, మేము ఎప్పుడు డ్యాన్స్లు వేద్దామా మంచిగా బతుకమ్మ పాటలకి, డీజే సాంగ్స్కి. పిల్లలు ఇంకా హుషారున్నారనమాట. పడుతున్నా అయితే వచ్చారనమాట బతుకమ్మ దగ్గరికి. చూసారు పెద్దలు అందరు కూడా రెడీ చేశారు, ఇంకా వస్తారనమాట. ప్రజెంట్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసాం. ఇంకా అందరూ వచ్చి ఒక 11 టైం వరకు కూడా బాగా బతుకమ్మ పాట డాన్సులు వేసి మళ్ళీ ఇంకా మేము ఇంట్లో పెట్టుకుంటున్నాం గౌరమ్మని అయితే. చూసేయండి. అవి మా చెప్పు ఉంటాయి కదా, లైన్ వస్తూనే ఉంటాయి. అవి పెట్టుకోండి ఆగకుండా.